ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అండ్ ఆర్జీవి ఈ ఒక్క మనిషితో పనిచేయాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా పరితపించిన రోజులు ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఆర్జీవి గారితో పనిచేయాలని కోరిక. మీకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. అంతే సార్, అది సార్ గుర్తించి ఇవ్వటం అనేది నా లక్ సార్, అంతే. కాకపోతే నేను సార్తో పనిచేసినప్పుడు మాత్రం నాకు బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక మంచి టాలెంట్ ఉండి మంచి ఏదైనా ఉంటే స్వతహాగా ఆ సారే 10 మందికి ప్రచారం చేసేస్తాడు, ఇతను బాగా చేస్తాడు ఇతన్ని అని. అది ఆ సార్ దగ్గర బాగా నచ్చింది. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, సార్ ఏదైనా ఒక ఆలోచన అనుకుంటున్నా అని ఏదన్నా మన ముందు మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది అది అన్నాం అనుకో, దానికన్నా బెస్ట్గా ఉందంటే అది బాగుంది, అది చేసేద్దాంలే అంటాడు. అంటే అట్లా రిసీవ్ చేసుకునే గుణం తక్కువ మందికి ఉంటుంది. సో పక్కన వాళ్ళు సలహా ఇచ్చినా తీసుకుంటారు. ఏదైనా బెస్ట్గా ఇచ్చినట్టుకో, ఇది బాగుంది కదా, దీనికన్నా అది బెటర్ కదా, దాన్ని ఇద్దేద్దాంలే అంటాడు. అంతే తప్పితే ఆయన ఏదైనా ఉంటే సార్ ఫైనల్ డిసిజన్, అంతే. అట్లా ఉంటుంది అంటున్నాను. అంటే బయట చాలామందికి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక రకమైన ఈగోయిస్టు, లేకుంటే ఒక రకమైన తలపొగరు, ఎవరి మాట విండు, ఎవరిని దగ్గరికి రానీడు, ఇంకా చెప్పాలంటే ఆల్కహాలిక్, ఇలాంటి ఒక రకమైన అభిప్రాయాలు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి. ఓకే, ఆయన రియల్గా ఎలా ఉంటారు? మీరు దగ్గర చూశారు కాబట్టి. సార్ రియల్గా నేను ఆర్జీవి సార్ని రియల్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు తెలిసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త డిస్కషన్ చేయడు. నువ్వు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే కూడా సార్ ఇంప్రెస్ కాడు. ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏందో అది చెప్పమంటాడు, అంత అట్లుంటుంది. సో నాకు అది బాగా ఇష్టం. చూసా ఎంత వేస్టేజ్ కట్ చేశాడో అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు, ఇది అది ఇది ఇవన్నీ నాకు ఎందుకు, వచ్చిన పని ఏందో చెప్పు, రైట్, ఇది లేదు మనం మాట్లాడదాం అంటాడు, అంతే. ఒకవేళ నువ్వు కనిపించావు, నువ్వు వచ్చిన విషయం తెలుసు అన్నావు అనుకో, టక్కుమని వెళ్తున్నప్పుడు సార్ గుర్తుకొచ్చింది అనుకో, నీది వెళ్ళని చూస్తాం ఓకేనా అంటాడు, అంతే, కట్ అయిపోయింది. అంటే నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నప్పుడు చక్కగా సార్ లుక్ దృష్టిలో పడితే అంత ఫాస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సార్ ఇది చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే, మనం ఒకరి పర్సనల్ హ్యాబిట్స్ అనే మనతో జర్నీ చేయవు, అది వారితో జర్నీ చేస్తాయి. ఏంటంటే నువ్వు బండి నడుపుతున్నావు, అదేంటి సార్ మధ్య మధ్యలో గేర్లు మారుస్తాడు, ఒకసారి స్టాప్ అంటాడు, ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంటే ఆ జర్నీ చేసేది వారు, అదేమన్నా ప్రాబ్లం అయితే వారికి అవుతుంది. ఏంటి మన మీదకి కాదు కదా, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం మీరు అలా ఉండకూడదని మనం చెప్పలేము. ఏదైనా కష్టం వచ్చినా ఆయన ఇచ్చిన ఆలోచనకి, ఏదైనా మాట్లాడినా అని చెప్పిన దానికి, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన నాలెడ్జ్ నా నాలెడ్జ్తో నేను పోల్చుకోలేను కదా. నాకున్న నాలెడ్జ్ తిన్నాను అనుకో, నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంది సార్, ఇలా మీరు బలగా చెప్తారు సార్ స్ట్రైట్గా, నాకు అది ఇష్టం అన్న పాయింట్లో నేను ఉన్నాను. మిగతా లోతుకు నేను వెళ్ళను. అలాగని వెళ్ళే వాళ్ళకు వాళ్ళ ఇష్టం, అది నేను అనుకోలేను. సో సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్జీవి గారికి ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళారా? వెళ్ళాను సార్. ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏం లేదు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. సినిమా అయిన తర్వాత అంటే ఒక సందర్భంలో ఒకరోజు పబ్కి పిలిచారు సార్. పిలిచినప్పుడు అంటే ఒక ఇంప్రెషన్గా, అంటే ఒక ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆనందం వచ్చిందంటే ఏదో ఒక రూపంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు పబ్కి పిలిచినప్పుడు వారి అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. నాయన ఇట్లా అంటే, అమ్మ థ్యాంక్ యూ అమ్మా, నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను, బాగా చేసావు నాయన. పబ్ అంటే ఎక్కడ? పబ్లో చిన్న పార్టీ లాగా చేశారు, పార్టీ లాగా అంటే ఒక సెలబ్రేషన్స్ లాగా. నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు సార్ స్వతహాగా నువ్వు రావచ్చు అంటే వెళ్ళాను. సార్ నేను ఏదైనా సరే ఒకసారి నేను జర్నీ చేసినట్టు ఆ వ్యక్తిని ఎవరిని నేను మర్చిపోను సార్. నాకు ఏంటంటే నా సైడ్ నుంచి నా వల్ల ఏంది నేను కరెక్ట్గా ఇచ్చాను. ఒకవేళ నాకు తెలియదు ఉందనుకో, మీరు చెప్తున్నా నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, అంతే తప్పితే నేనన్నది ఇది నావే కరెక్ట్ అని కూడా నేను అప్పుడు అనను. నా పరిధులు దాటి నేను వెళ్ళను, నాకు తెలిసిన వేళ నేను ఉంటా, అంతే. ఆర్జీవి సార్ గురించి మీరు ఎంత ఇది చేసినా నేను చూసింది నాకు తెలిసింది మాత్రం నేను చెప్పగలుగుతాను, నేను చెప్పలేను మిగతాయి, అంతే. రాముకి అన్నం పెడుతుంది జబర్దస్త్ కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ఈవెంట్స్. ఎస్ సార్ అని చాలామంది చెప్పారు. ఎస్ సార్, నిజమా అబద్ధం? 100%. 100%. నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బు సంపాదించుకుంది ఎక్కువ అండి, ఈవెంట్స్ ద్వారా. నన్నుగా గుర్తించి ఎస్ రాముకు ప్రోగ్రామ్ ఇద్దాం, బాగా చెప్తాడు. నాకు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్లో మిమిక్రీతో పాటు నేను సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ కావచ్చు, ఇట్లా కంపెనీ అకేషన్స్ ఏదైనా కావచ్చు, ఆ టైంలో నాకు తెలియకుండానే ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఇమ్మీడియట్లీ మోటివేషన్ వర్డ్స్ యూజ్ చేస్తానండి. అరే అసలు ఇలా ఎలా చెప్తావు అని నాకు చాలామంది, మేము చాలా ఇన్స్పైర్ అయినాం నువ్వు మాట్లాడే మాటలతో అని, అలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి అలా రిపీటెడ్గా నాకు ప్రోగ్రామ్స్ వచ్చిన సందర్భం ఉంది. ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటావు సార్? అలా ఏం లేదు సార్, నేను ఒక ఈవెంట్కు నేను ఒక సందర్భంలో ఒక 50 తీసుకున్నా, ఒక సందర్భంలో 20 తీసుకున్నా, ఒక 25 తీసుకున్నా,
ఓ సందర్భంలో ఇంకా తక్కువ కూడా తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా రామన్ మీరు అనొచ్చు. నేనేమంటానంటే నా చేతిలో ఉన్నది నేను మీకు చేయగలిగానా లేదా అన్న ఆలోచనలో ఉంటాను. నేను నా చేతిలో ఇది ఉంది అన్న హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే, భయ్య మీరు ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి, నేను తీసుకునేది ఉంది. పేరు వచ్చింది కానీ ఆ పేరు నిలబెట్టుకున్న దానికి కమర్షియల్గా ఉండాలి. ఎట్ ఏ టైం నీ వల్ల అయిన చేతులు నువ్వు ఇవ్వాలంటారు చూసావా, నేను ఆ వేలో వెళ్తుంటాను. చాలామంది అనుకుంటారు అవునా వచ్చేసే అంటుంటారు. అదే ఆ మంచితనం వల్ల కూడా మనం వెనకబడ్డాం అని బాధ ఉంటుంది మనకు. అరే ఉన్నది సార్ తప్పకుండా. అరే మనం వాళ్ళకు సార్ ఇప్పుడు నా పొజిషన్లో లేకున్నా మనం ఏదైనా పేరు లేకున్న వాళ్ళు మినిమం ఇంత తీసుకుంటాము, మనం ఇంత తీసుకోవాలని అన్నప్పుడు అవునా అంతా అని ఇట్లా చూస్తారు. అన్న మనం రియాలిటీ చెప్తే మీరు అర్థం చేసుకోరు. పోనీ మీకు చేతినిద్దామంటే అరే బల ఇది చేశారా మళ్ళీ ఇది చేద్దాం అన్న ఆలోచన ఉండదు. దేంతో కనెక్ట్ కావాలి మనం చెప్పండి. వాళ్ళకి నేనేం చెప్తానంటే అన్న నేను ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది. రేపు నేను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నానంటే మీ వల్ల అయింది మీరు చేయగలుగుతారని. అలానే నన్ను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారన్నప్పుడు నా చేతులు ఉన్నదానికి నేను నేను అక్కడ అంత తీసుకున్నా ఈరోజు ఇంత ఇస్తేనే వస్తా అని నేను అనను. పద చేద్దాం, మనల్ని గుర్తించి అన్న మాకు హెల్ప్ కావాలి, మనకు ఆర్థిక పరిస్థితి ఇది ఉందంటే నో బ్రదర్ చేద్దాం బ్రదర్ అంట. అది నా వల్ల అయినా చేస్తున్నాం కదా ఒక సంతృప్తిలో వెళ్తుంటా జర్నీ. దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వ్యక్తులకు తక్కువ లాగుతుంటే నాకు బాధ వేస్తుంది. మనం ఎక్కడో మిస్ అవుతుంది, వచ్చింది కూడా పోతుంది, ఈ అబ్బా అన్న ఫీల్ ఏర్పడుతుంది అన్నమాట. అంతే. దీంట్లో మీరు చెప్పండి అన్న, మీ వాళ్ళు వెళ్ళటం తప్పంటారా రైట్ అంటారా? లేదు, అది ఒక అండర్స్టాండింగ్ కదా. అవును, నా వల్ల అయింది నేను చేయగలుగుతున్నా, నువ్వు ఏం చేసేవారు అంటారు చూసావా. ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వెంటాడుతుంది, భయ్యా నువ్వు ఎదగటం కాదు భయ్యా నువ్వు కూడా ఎవరికైనా చేయాలి కదా అంటారు కదా. అట్లా నేను ఆ వేలో వెళ్తుంటాను. అంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నెలకు ఎన్ని ఉంటాయి ఈవెంట్స్ అన్న? నెలకు ఒక్కోసారి ఒక నెల అసలు ప్రోగ్రామ్స్ కూడా ఉండవన్న. అయినా సరే మనం ఎంచుకున్న ఫీల్డ్కి మనమే బాధ్యులు. అది కష్టమైన సుఖమైన నష్టమైన. రాము గారు, ఇది ఎందుకు అడిగానంటే నాకు తెలిసి మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటాను. అవును. ఒక బాబు 10th క్లాస్, 9th, పాప 10th, బాబు 7th. పాప పెద్ద, పాప పెద్ద. ఇద్దరు పిల్లలు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య. ఊర్లో పొలం ఉంది కానీ పొలం ఉంటుంది, పొలం ఏమి మాకైతే తినడానికి తిండి వస్తుంది కానీ పొలం వల్ల ఇక్కడ జీవితం అయితే రోజంతా నడవదు, ఖర్చులు ఉంటాయి. హైదరాబాద్లో ఒక్కో నెలంతా ఈవెంట్స్ ఉండవు అంటున్నారు. సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు, జబర్దస్త్ వదిలేశారు. ఓపెన్గా అడుగుతున్నా, మీ భార్య తిట్టట్లేదా మిమ్మల్ని? తిట్టట్టుగా అంటే తను నిజం చెప్పండి. తిట్టదన్నా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు స్కిల్ లేని పర్సన్ అనుకో, ఎవరు చేయలేము, దేవుడు ఇవ్వలేదు, అదృష్టం లేదు, ఇంతే మన సంపాదన అనుకోవచ్చు. ఈ రోజుకి మీరు జబర్దస్త్కి కానీ వెళ్తే మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకున్న టీమ్స్ ఉన్నాయి, చేతి నిండా సంపాదించుకోవచ్చు, ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. దాన్ని వదిలేసి ఈ ఈవెంట్స్ పట్టుకొని, సరే ఈవెంట్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నాయి, సినిమా 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 అంటూ పరితపిస్తూ సినిమా కోసం బతుకుతూ సినిమా అవకాశాలు లేక బాధపడుతూ నేను చెప్తుంటే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సినిమానే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని కూడా ఇంచుమించు మీరు పక్కన పెట్టేశారు ఆ సినిమా కోసం. ఇన్ని చేస్తుంటే సినిమాల అవకాశాలు రావట్లేదు. మళ్ళీ అడుగుతున్నా, మీ భార్య మిమ్మల్ని తిట్టట్లేదా? తిట్టదు, 100% తిట్టదు. ఎందుకంటే తనకు తెలుసు నేను ఏదైనా చేయబోయే ముందు వాళ్ళకి వివరణ ఇస్తాను. ముందు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది ఇలా ఉంటుంది, భవిష్యత్తు కూడా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందే చెప్తాను. నా ఫ్యామిలీ కూడా చెప్తా ఇలా ఉంటుంది. ఆ ఫీల్డ్ ఎంచుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఎవరు లేరు, సపోర్టర్స్ ఉండరు, లైఫ్ ఉండదు, ఎదుగుతాం ఎదగకపోవచ్చు, కింద పడవచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందులో మనం ఒక వేలు వెళ్దాం అనుకుంటున్నాం, ఒక డిఫరెంట్ వేలు వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వేగల వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ భయపడద్దు. మనల్ని నచ్చి మనల్ని మెచ్చే వ్యక్తులు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు. ఆ రోజు మనం ఎంతైతే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నామో అంతకు మించి ఆన్సర్ వచ్చే రోజు వస్తుంది అనే ఒక బలమైన ఆలోచనలు ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు భయపడినాను. ఎంత బలంగా అర్థం చేసుకున్నారా? మా భార్య అర్థం చేసుకుంటుంది. నా భార్య, నా పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది. ఎందుకు డాడీ అంత మంచితనం అని మా పాపే అంటుంటుంది. నా పాప అంటది, నా బాబు అంటాడు, ఏం డాడీ అట్లా ఉండద్దు కదా డాడీ, ఎట్లా ఎందుకుంటున్నావు అంటే, లేదన్నా మనవే మనకు సపరేట్ ఉండాలి, మనం వెళ్ళేది మనకు ఉండాలి. అట్లా ఏమనుకుంటారు రా, అందరం ఎవరిది ఆలో చూసుకుంటే మనం ఇతరులకు ఎట్లా అర్థమవుతాం. రొటీన్ లైఫ్ రొటీన్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఏంటో మనకు ఉండాలి కదా అని అంటుంటా. అంతే. గత 4-5 ఏళ్ల కాలంలో చేతిలో డబ్బులు లేక, నిజంగా ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయా అన్న? ఇంటి అవసరాల కన్నా మస్తు సార్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, మనం ఈ ఫీల్డ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే, వచ్చిన డబ్బులు మనం రొటేషన్ చేసుకోవాలన్న. రాలేనప్పుడే దాన్ని రొటేషన్ చేసుకోవాలి తప్పదిగా.
వచ్చింది కదా అని గర్వంగా ఫీల్ కావద్దు, రాలేదు కదా అని బాధపడొద్దు అన్న. అలా ఉంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి. వచ్చింది దాచుకుంటూ ఇది చేయటమే అంతే. ఎందుకంటే ఇక్కడ ఎవరు బ్రదర్ నీ కళ్ళకు కనిపించినప్పుడు చప్పట్లు కొడతారేమో కానీ ఆ తర్వాత చేతినిచ్చేవారు ఉంటారన్న. ఇది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే మనం దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తాం, ఈ ఫీల్డ్లో ముందుకు ఎదగలుగుతాం అన్న ఒక నమ్మకం ఉంటేనే రండి ఎవరైనా సరే. మీరు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరో చేస్తారు అన్న ఆలోచన మాత్రం దయచేసి వచ్చి మీ లైఫ్ని మీరు చెడగొట్టుకోకండి. ఓకేనా? మీకు సపోర్ట్ చేసే మూలాలు లేకపోయినా మీరు ఆత్మవిశ్వాసంతో రీచ్ కాగలుగుతాం అనుకున్న వ్యక్తులు మాత్రం రండి. ఇట్లా మీకంటూ ఒక సపరేట్ ఏదో ఒక డబ్బో ఏదో ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ పెట్టుకొని రండి ఇండస్ట్రీకి. ఎవరు రావద్దనేది లేదు, అందరు రావాలి. అందరు ఎదగాలి, అందరు రావాలన్నా. ఎందుకు రాకూడదు? నాలో ఒక టాలెంట్ ఉందని మనం అనుకుంటాం, వాళ్ళలో ఇంకేదో సపరేట్ టాలెంట్ ఉంది, నాతో ఇంతవరకు క్రియేట్ అయింది, వాళ్ళతో ఇంకేదో క్రియేట్ అయ్యొద్దని నేను అనుకుంటుంటాను. అలా మనకు కూడా ఒక 10 అవకాశాలు వస్తే, ఒక 4-5 అవకాశాలు వస్తే కేపాలేను అన్న, ఇది వస్తే అందులో బాగా చేసాం అన్న, ఇంకో బెస్ట్ అవకాశం వస్తే మనం కూడా ఏదైనా చేస్తాం కదా, నన్ను ఇంకో కొత్తగా చూపించవచ్చు కదా. ఒకవేళ నిజంగా నేను సక్సెస్ఫుల్ పర్సన్ని కాదన్నా, ఫెయిల్యూర్ పర్సన్ అనుకో, మరి నేను ఆ కేపాల్ క్యారెక్టర్ కూడా చేయకూడదు కదా. బాగా చేయాలన్నారు అనుకుంటే మనం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కన్నా సక్సెస్ కోసం సక్సెస్ అయిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇలాంటి వ్యక్తులకు మనం చేతినిస్తే బాగుంటుంది అన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారన్న. రాము, ఈ ఇంటర్వ్యూ నేను పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే ఒక మంచి టాలెంట్ ఉన్న నటుడి, సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అండ్ ఒక కసి ఉంది. నువ్వు కలవాల్సిన వాళ్ళందరినీ వెళ్ళి కలుస్తున్నావు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈరోజు నా ఇంటర్వ్యూ వేదికగా నువ్వు డైరెక్టర్స్తో మాట్లాడు, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరిని నువ్వు వెళ్ళి కలవు, నీకు అది అలవాట్లేదు. బట్ ఈరోజు నీది, కెమెరాని చూడు, ఏమి మిస్ అవుతుంది, నా దగ్గర ఏమి లోపాలు ఉన్నాయి, మీరు చెప్పండి, నేను మారుతాను, నాకు అవకాశాలు రావాలి అని చెప్పి మాట్లాడు. సార్ నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అంటే ఇండస్ట్రీలో ఎదుగుదాం అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళని సార్. ఫస్ట్ నుంచి రామోజీలు ఫిలిమ్స్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా మంచి అవకాశంతో సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని వచ్చాను. కానీ నాకు స్వతహాగా నాకు ప్లస్ ఏంటంటే మిమిక్రీ ఉండటం వల్ల కొంచెం ఈజీ అనిపించిందని వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చిన అవకాశంలో నా వల్లైనా బెస్ట్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఈ ఫీల్డ్లో ఏదైనా ఉంటే మనం తప్పొప్పులు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే నా దృష్టి. కానీ నేను చేసిందే రైట్ అనే భావంతో కాదు సార్. అందరికీ అవకాశాలు వస్తాయి అంటే నాకు వచ్చినవి కూడా కొన్ని అవకాశాలు సార్. ఇప్పుడు చాలామందిని చూడండి, ఒక 10-20 అవకాశాలు కాదు సార్, 100 అవకాశాలు వచ్చి 100 ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేసి కూడా అరే ఏం చేయని వాళ్ళు ఉన్నారు, ఏం పేరు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన సందర్భాలు కూడా మనకు లేవు. కాబట్టి మనలా గుర్తించి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. అందరి దగ్గరకు వచ్చి వాళ్ళ టైల్ వేస్ట్ చేయడం కన్నా రెస్పెక్ట్గా వాళ్ళని పర్సనల్గా కలవడం, ఎప్పుడైనా మెసేజ్ పెట్టడం అలా ఇష్టం నాకు. అంతే తప్పితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు సార్. అందుకే అది నాది ఒక అప్రోచ్ అయ్యే విధానం రాంగ్ అయి ఉండొచ్చు, కానీ రాంగ్ ఉన్నా సరే నా ఆలోచన మంచిగా ఉంది అనుకుంటే మీరు సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సూపర్. రాబు కొంచెం ఎమోషనల్ చేశానేమో నిన్ను. లేదు అన్న, మీరు అడిగింది 100% వాస్తవం అన్న. అది ఎందుకంటే ఇక్కడ రోజు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఎన్నో అవకాశాలు పెరుగుతున్నాయి అన్న. కానీ ఇక్కడ నాకు ఒక సందర్భంలో ఉంది, అంటే సినిమాయే జీవితం అనుకుని వచ్చి అటు వాళ్ళ సంస్కారము ఇట్లా మొహమాటం అడ్డొచ్చి ఇంటికి పోలేక, బయటికి పోలేక, పని లేక ఇంకా కొలాప్స్ అయిన జీవితాలు చాలామంది ఉన్నాయండి. కాబట్టి దయచేసి అలా కాకుండా, అరే వీడు రామ్ చరణ్ సార్ ఒక విషయం చెప్పారండి, నేను అది సందర్భం వచ్చినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా లేకపోయినా, హై రేంజ్లో ఉన్నా లేకపోయినా కూడా మీ దగ్గర క్రమశిక్షణ ఉంటే మాత్రం పక్కా గ్యారంటీ మీకు ఏదో ఒక రోజు మీకు లైఫ్ వస్తుందని చెప్పారు. సో నేను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. నేను నా వేలో నేను వెళ్తున్నాను, నా దారిలో నేను చేస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకున్న చోట నేను పనిచేస్తున్నాను. పెద్దవారంటే చాలా గౌరవం, అలాగని వాళ్ళ టైంని డిస్టర్బ్ చేయడం కానీ వేస్ట్ చేయడం కానీ నా లైఫ్లో నాకు ఇష్టం ఉండదు. నాకు ఇచ్చిన పరిధులు మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను. లేని పరిధి సృష్టించుకొని నేను గొప్ప అని చూపించుకునే వ్యక్తిత్వం అది కాదు. నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చూపించగలిగాను అన్న ఆలోచనతో వెళ్ళేవాడిని అండి. కాబట్టి అలా మీరేమన్నా ఎంకరేజ్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ప్రతి చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనే భావన నా మైండ్లో ఎప్పుడు ఉండదు సార్. అది పని అంటే దైవంతో సమానం. కాబట్టి నేను ఆ పనిని ఇష్టపడతాను. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
నాకు సరైన ఆలోచనతో మన లైఫ్ని ఎలా జర్నీ చేసాం అనేది ఇంపార్టెంట్ తప్పితే అసంస్కారంగా ఎంతమందిని ముంచి బతికామనేది నాకు వద్దు సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.